నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చి మా ప్యాషన్ ఎక్కువ కదంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మా ఇలాకని వచ్చిన ప్రాజెక్ట్ చేస్తారు, ఒక 300-400 ఎకరాల ప్రాజెక్ట్ చేస్తారు. అజయ్ గారు దీనికి పెట్టుబడి పెడతారని అంటే ఆ బుక్ మీద ఉన్న కాన్ఫిడెన్స్, ఇది ఇండియాలో 1,000 మంది డౌన్లోడ్ చేసుకోవాలి అలాంటి పుస్తకం సార్ ఇది. సార్లో నాకు బాగా నచ్చేటువంటి విషయం ఏంటంటే ఆయనలో కమర్షియాలిటీ అనేటువంటిది ఎక్కడ దిగినా కనిపించదు. ఆయన ఏం చేసిన ఒక సిస్టమ్ మొత్తము ఫ్యూచర్ అనేటువంటి దాన్ని చాలా అడ్వాన్స్గా ఆలోచించడం ఆయనకు ఉన్నటువంటి ఒక సహజమైన స్వభావం. సాంస్కృతిలో వర్డ్ ఉంటుంది, వట బీజము నమః వట మహవీర శక్తి అని. వట బీజము అంటే మర్రి చెట్టు తెలిసే ఉండొచ్చు. ఆ మర్రి చెట్టు కింద చాలా చిన్నది, కానీ దాంట్లో పెద్ద పరిశుద్ధ అయ్యేంత కెపాసిటీ ఉంటుంది. నాకు తెలిసి ఈ బుక్ అటువంటి రేటు. రాసిన బుక్స్ నేను బట్టి చదువుతానంటే చాలాసార్లు చదువుతాను. అది చాలా మంది బుక్స్ రాసిన నాకు తెలుసు, కానీ ఈ వీళ్ళు రాసిన మాటలు ఏదైతే ఉంటాయో వాడు ఆచరించి మనం రాస్తాం, అది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి బుక్స్ ఇంకా చాలా మందికి ఇచ్చి చాలా మందికి కారణం నేను ఇవ్వాలని మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thankful to everyone for bringing up to this point. And ఇది ఒక 2-3 months లో ఈ బుక్ గా నోషన్ ప్రెస్ అని చెన్నై వాళ్ళకి ఇచ్చాం. 150 countries లో this book will be available in 45 days from now, and they can take print in any country. There are just 5 lakh people who can change. Minority is the majority. సెయింట్ అనే సూట్ బుక్ రాయడానికి మెయిన్ రీజన్ సాయి రమేష్ అండి. థ్యాంక్ యూ సో సాయి రమేష్ సార్. నౌ ఇట్ ఈస్ యువర్ టైమ్, సో ఇట్స్ యువర్ టైమ్ టు ఓపెన్ దిస్ సార్. నౌ ద టైమ్ ఇస్ హ్యాపెనింగ్. ఈజ్ అప్. సో ఎందుకు పుస్తకం ఇలాగా ర్యాప్ చేయాలని, ఫర్ ఎ చేంజ్ వీ హావ్ డన్ ఇట్ ఎ డిఫరెంట్ వే. Request my friend Sudhir to join us. He is an ex-MSME director. ఈ పుస్తకానికి చూసి అద్భుతంగా ఉంది గో హ్యాండ్ అని చెప్పినటువంటి నా మిత్రుడిని, ఎంఎస్ఎంఈ ఇంటెన్షన్ ఇండియాలో ఎలా గ్రో అవ్వాలని నన్ను ఎంకరేజ్ చేసినటువంటి నా మిత్రుడు సుధీర్కి రిక్వెస్ట్ టు జాయిన్ us. అందరికీ నమస్కారం.
వేణు భగవాన్ గారితో నాకు ఉన్నటువంటి అనుబంధం ఎప్పటిది కాదు, దాదాపు 2017 నుంచి ఆయనతో నేను చేస్తున్నటువంటి ఒక పరిస్థితుల్లోంచి ఆయన ఏదో మాట్లాడుతుంటాడు కానీ యాక్చువల్గా ఆయన నాకు గురుగారు. ఇది అలా చెప్తూ ఉంటాడు. సార్లో నాకు బాగా నచ్చేటువంటి విషయం ఏంటంటే ఆయనలో కమర్షియాలిటీ అనేటువంటిది ఎక్కడ దిగినా కనిపించదు. ఆయన ఏం చేసినా ఒక సిస్టమ్ మొత్తం ఫ్యూచర్ అనేటువంటి దాన్ని చాలా అడ్వాన్స్గా ఆలోచించడం ఆయనకు ఉన్నటువంటి ఒక సహజమైన స్వభావం. ఆయన విజన్కు ఉన్నటువంటి ఒక స్ట్రెంగ్త్ ఏంటంటే ఇప్పుడు ఆయన వేసేటువంటి ఒక బ్రీడ్ అది వృక్షం అయిన తర్వాత కానీ ఎవరికైనా అవగాహన రాదు. సో ఆయనలో ఉన్నటువంటి సంస్కృతిలో వర్డ్ ఉంటుంది, వట బీజము నమః వట మహవీర శక్తి అని. వట బీజము అంటే మర్రి చెట్టు, మీకు తెలిసే ఉండొచ్చు. ఆ మర్రి చెట్టు కింద చాలా చిన్నది కానీ దాంట్లో పెద్ద మర్రి చెట్టు అయ్యేంత కెపాసిటీ ఉంటుంది. నాకు తెలిసి ఈ బుక్ అటువంటి బ్రీడ్. సో నేను సార్ చదివేటప్పుడు అది రాసుకున్నప్పుడు కూడా నాకు పంపించేవారు కాపీలో. నేను చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని ఆయన చూసి. సార్తో గంటల మాట్లాడాను దాని గురించి. అంటే మేము మాట్లాడుకుంటే ఆయన విజన్కి నేను బాగా ఎక్సైట్ అయిపోయి నేను మాట్లాడుతుండేవాడిని, ఆయన వింటుండేవాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అంటే నేను నాకు 10 బుక్స్ వరకు రాశారు కానీ ఇది ఫస్ట్ టైం నేను అటెండ్ అవ్వడం. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. ఎందుకంటే మీ అందరి చేతిలో రావడానికి ముందు నా దగ్గరికి వస్తుంది. అంటే నేను ఈ రోజు ఈ పొజిషన్ అవ్వడానికి నాకు ఇద్దరు కారణం. మా మేనంతా 2 మొత్తం. చాలా మంది అంటారు గరక మురిగి దాల్ బరాబర్ అంటారు, కానీ గరక మురిగి నాకు బాగా వచ్చింది. అంటే తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పాలి చాలా తక్కువ మంది ఉంటారండి. పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో, కానీ చిన్నవాడైనా నాకు వాడు చెప్తాడు, నేను నాకు చెప్తాను. వేణు రాసిన బుక్స్ నేను ప్రతిదీ చదువుతానండి, చాలాసార్లు చదువుతాను. అది చాలా మంది బుక్స్ రాసే వాళ్ళు నాకు తెలుసు, కానీ వీడు రాసిన మాటలు ఏదైతే ఉంటాయో వాడు ఆచరించియే మనకు రాస్తారు. అది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అది చెప్పడం వేరు, ఆచరించడం వేరు. నేను చదివి ఎన్నిసార్లు అయినా వాళ్ళ మార్గం అనుకుంటాను కానీ నా వాళ్ళు కాదండి. కానీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ వాటి మా ఫ్యామిలీలో ఉండడం. ఎందుకంటే అప్పుడప్పుడు కలిసి చాలా మంది ఎక్స్పైర్ అవుతారు. అలాంటిది పొద్దు నుంచి సాయంకాలం దాకా ఉంటాం, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. కాబట్టి ఇలాంటి బుక్స్ ఇంకా చాలా మందికి ఇచ్చి చాలా మందికి ప్రారంభంగా నేను వాళ్ళని మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. So it's an honor to invite my friend Sudhir garu. Sudhir garu నేను ఆల్మోస్ట్ ఓవర్ ఎ డికేడ్ తెలుసు. ఆయన ఎంఎస్ఎంఈ డైరెక్టర్ గా ఆయన 3 decades ఆఫ్ సర్వీస్ ఇచ్చున్నారు. ఇండియాలో ఎంఎస్ఎంఈ ఎలా డెవలప్ అవ్వాలని ఆయన కంటే ఎవరికి తెలియదు. ఆయన ఒక యాప్ కూడా తయారు చేస్తారు. ఇండియాలో ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, అసలు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, ఎవరెవరికి అసలు ఏ గ్యారంటీ లేకుండా లోన్స్ ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ లేదు. అవన్నీ అనుసంధానం చేసి ఒక యాప్ కూడా ఆయన తయారు చేస్తారు. ఆయన ఎంఎస్ఎంఈ విజన్ చూస్తుంటే నేను పుస్తకం ఎందుకు పంపిస్తానంటే, నేను చాలా అథెంటిక్ పీపుల్ ఉన్నారు నా చుట్టూ. వాళ్ళందరూ ఈ పుస్తకాన్ని చూసి ప్రతి థాట్ ప్యూరిఫై వెళ్ళి వెళ్ళాలని నా ఇంటెన్షన్. సో ఫస్ట్ కాపీ పంపించినప్పుడు ఆయన నాకు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ తోటి 85 pages అప్పుడు పంపించాను. నౌ ఇట్ హస్ బికమ్ 148 pages. థ్యాంక్ యూ సుధీర్ గారు. సో నేను ఇంకొకటి గమనించింది ఏంటంటే, నార్మల్గా మా దగ్గరికి వచ్చిన ట్రైనీస్ అందరికీ కూడా ఒక భయం ఉంటుంది. ఎప్పుడు కూడా ఫియర్ ఫ్యాక్టర్, బిజినెస్ స్టార్ట్ చేయాలా వద్దా అన్న డైలమాలో ఉంటారు. ఎప్పుడు కూడా తెలియదు వాళ్ళ భయం ఏంటంటే, ఒకసారి స్టార్ట్ చేస్తే ఫెయిల్ అవుతామేమో, ఒక అడుగు ముందుకెళ్ళి ఏం చేయాలో తెలియదు. నేను అనుకునేది ఏంటంటే, మనం వీళ్ళకి ఏ స్కీమ్ ఉంది లేదా ఏ ప్రోగ్రామ్ ఉంది, ఎలా ముందుకెళ్ళాలని చెప్పడం కానీ ముందు మోటివేషన్ ఇవ్వాలి, అంటే ఒక ధైర్యం ఇవ్వాలనేది. సో నాకు ఫస్ట్ గుర్తొచ్చేది వేణుభగవాన్. సో వేణుభగవాన్ గారిని పిలిచేవాడిని, ఆయన వచ్చి క్లాసులు తీసుకునేవారు. ఇప్పటికీ కూడా ఆయన ఫేస్బుక్ లో ఫాలోవర్స్ అందరూ నాకుంటారు కానీ ఆయనకుంటారు. మా స్టూడెంట్స్ అందరూ ఆయన ఫాలోవర్స్. అంటే ఆ ప్రోగ్రామ్ మొత్తం మీద ఇంపాక్ట్ ఇచ్చే ప్రోగ్రామ్ ఏదే అంటే వేణుభగవాన్ ప్రోగ్రామ్. అంటే ఆయన గురించి కోరుతున్నాను అంటారు. ఇట్స్ అ రియల్ ఫ్యాక్ట్ అండ్ రియల్ ఆంటర్‌ప్రెన్యూర్. అండ్ తర్వాత ఆయన రాసిన పుస్తకాలు, అంటే ఆయన నాకు పరిచయం కాకముందు నుంచి ఆయన తెలుగులో చాలా పుస్తకాలు రాశారు. అమ్మ నాన్న జీనియస్ అని ఇలాంటివన్నీ కూడా నాకు కలిసిన తర్వాత అవన్నీ ఫ్రీ గిఫ్ట్స్. నార్మల్గా నేను పుస్తకంలో ఇలాగే పాపం ఆథర్స్ వచ్చి ఇస్తూ ఉంటారు, చదువుతూ ఉంటాను.
రియల్లీ అంత మంచి అంటే ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను ఏం ప్రిపేర్ అవ్వకుండా నా మనసులో ఏదైతే చెప్తున్నానో ఆయన కూడా బుక్ లో చూస్తే మీకు ఆయన మనసే కనపడుతుంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ హిస్ బుక్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. You don't have to wait till end of the tunnel. So I think for anybody who's starting something, this is the light at that moment. They don't have to wait till they get profit, till they scale up, etc. So when I saw this, I remembered, Venu is creating a new genre of books. It's a different type of books. Even Saint in a Suit is able to think like this. For somebody, people go to college, universities and all. Venu's university is life itself. The way he can observe things, the way he can actually think beyond the normal. So that is the X factor God has given him somewhere. Because of that, he is able to create something which nobody thinks. But this is one place where they can operate from maturity beyond insecurity. Great job, Venu. Super. So I want my friend Srinivasa garu to come and because ఆయన ఎలాంటి ఆంటర్ప్రినర్ అంటే అసలు ఆయన ఈ మధ్య పాడ్కాస్ట్ ఎంత వైరల్ అవుతున్నాయంటే మాకు ఆయన ఎప్పటి నుంచో తెలుసు. ఎవడ చెప్తే మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరుగుద్దా ఆయనే మా శ్రీనివాస. ఇక్కడ సృష్టికర్తలందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు నా దృష్టిలో సృష్టికర్త. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే మనం మంచి సృష్టికర్తలు. బిజినెస్ రెండు రకాలుగా ఉంటుంది. వేణు గారు మేము అదే మాట్లాడుకుంటున్నాం. ప్రాఫిట్స్ కోసం పనిచేసేవాళ్ళు, ప్రాస్పరిటీ కోసం పనిచేసేవాళ్ళు. నాకు ప్రతి బిజినెస్ మ్యాన్ మహాశివుడిలా కనిపిస్తూ ఉంటాడు. ఒక పెద్ద యజ్ఞం చేస్తే హాలాహలం వస్తే ఆయన ఒక్కడే తీసుకోవాలి, అమృతం వస్తే అందరూ పంచుకుంటారు. సో ఇక్కడ అటువంటి దాన్ని దేనికైనా సిద్ధపడి సమాజంలో ఒక సంపదను సృష్టించడానికి మనందరం ఏంటంటే ఇట్ ఇస్ ఎ వెరీ క్వాలిటీ కమ్యూనిటీ. ఇంతమంది కాన్షియస్గా సంపదను సృష్టించే వాళ్ళ మధ్య ఉండే అవకాశం కల్పించినందుకు వేణు గారికి ధన్యవాదాలు. ఇప్పటికే ఆయన ఒక కమ్యూనిటీ క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సార్. ఆల్రెడీ యూ ఆర్ అచీవ్డ్, యూ క్రియేటెడ్ ఏ కమ్యూనిటీ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడున్న పెద్దలందరి ముందు నేను చాలా చిన్నండి. ఏదో 4 సినిమాలు 4 సార్లు టీవీలో కనపడటం వల్ల ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాను తప్ప మీ అందరికీ ఉన్న జ్ఞానంలో చాలా చిన్నండి. వేణు గారు నాకు చాలా ప్రియులు. వారు అంటే నేను మనసు లోతుల నుంచి గౌరవించే వ్యక్తి శ్రీ కల్వకుంట్ల శ్రీనివాసరావు గారు. ఆయన్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి వేణు గారు. అలాగే శ్రీ అజయ్ గారిని కూడా నాకు పరిచయం చేసిన వ్యక్తి వేణు గారు. నా జీవితంలో చాలా ప్రభావవంతమైన వ్యక్తి ఆయన అని చెప్పొచ్చు. అలాగే నేను 2 మాటలు ముగిస్తాను. ఈ బుక్ నాకు ఆయన డిజిటల్ కాపీ పంపించడం జరిగింది. ఈ బుక్లో నేను గమనించిన 3 ముఖ్యమైన అంశాలు ధర్మం, ధైర్యం, దయ. ఈ 3 కూడా చాలా అద్భుతంగా అంటే ఈ ధర్మం, దయ, ధైర్యం అనేది మనం గీతలో చూస్తామండి. అలాగే ఈ బుక్లో చూడడం జరిగింది. చాలా చాలా సంతోషం అండి. సమాజ ధర్మం, ప్రకృతి ధర్మం, స్వధర్మం ఈ 3టిని మీరు చాలా అద్భుతంగా ఇందులో ఇచ్చారు. అలాగే అంతర్యుద్ధం, బాహ్యుద్ధం ఈ యుద్ధానికి 2టికి మనకు ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఉంది ఇందులో. అలాగే మన మీద మనకు దయ ఉండాలి, సమాజం మీద దయ ఉండాలి. అప్పుడే సంపద సృష్టించబడుతుందని చాలా అద్భుతంగా చెప్పారు. చాలా చాలా అద్భుతమైన బుక్ వేణు గారు. ఇది సమాజానికి చాలా అవసరం ఈ రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే మంచి మంచి అద్భుతమైన బుక్స్ సమాజానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వేణు గారి గురించి తెలుసు. వేణు గారి కంటే ముందు మా అమ్మగారి గురించి తెలుసు. హానెస్ట్లీ మీతోటి ఇప్పుడు సంభాషించడానికి ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఎనీథింగ్. వాట్ ఐ యామ్ ఇస్ అ పాలిటీషియన్. I think for any entrepreneur, for anybody, any citizen, గౌరవప్రదంగా తమ కష్టం తాము చేసుకుంటూ తమ పిల్లల్ని తమ కుటుంబాన్ని పోషించుకుంటూ గౌరవప్రదంగా బతకడానికి కూడా
ఒక ఛాలెంజ్ గా తయారవుతున్న ప్రజాస్వామ్యాన్ని చూసి ఇంత బ్రహ్మాండమైనటువంటి చదువుకున్న వాళ్ళు, మేధావులు, సమాజం పట్ల ఎంతో కన్సర్న్ ఉన్న వాళ్ళు కూడా 420 గారు లాంటి యాటిట్యూడ్ ఉండేవాళ్ళు. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. వాళ్ళు వస్తే వాడి చుట్టూ గులాంగిరి చేస్తుంటే దిస్ ఇస్ షేమ్ఫుల్. అరే వాడు నాకు ఎట్ట లీడ్ అవుతాడు, వాడు ఎట్ట నాయకత్వం వహిస్తాడు, వాడిని మనం ఎందుకు అనుకరించాలి? సో సమాజంలో ఉన్నతంగా ఆలోచించే వాళ్ళు నాయకత్వం చేయాలి, రాజకీయ నాయకత్వం చేయాలి, ప్రజా ప్రతినిధిగా ఎదగాలి అనే సంకల్పంతో మేము ఎప్పుడో, అంత సంకల్పం లేదు బట్ వీ జస్ట్ గాట్ ఇన్ టు పాలిటిక్స్ సమ్ 15-20 years back. Eventually still struggling there. సో నాకు తెలిసినంత రాజకీయమే, నాకు తెలిసినంత సమాజంలో సమస్యలు, వాటి మీద ఏంటి అనే పోరాటం. వారు దే హ్యావ్ స్పెషలైజ్డ్ ఇన్ వేరియస్ అదర్ సబ్జెక్ట్స్. వాట్ ఎవర్, ఇఫ్ ఐఎమ్ a startup in politics. We want to build lot of startups in politics as leaders, young leaders. సమాజం పట్ల సానుకూల దృక్పథం ఉన్న వాళ్ళని, మంచి వాళ్ళని, సమాజంలో అందరూ బాగుండడానికి కోసం పనిచేయగలిగే వాళ్ళని నాయకులుగా తయారు చేయాలని చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ సర్టన్లీ రీడ్ యువర్ బుక్ అండ్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ. థ్యాంక్ యూ. అది ఖచ్చితంగా అది అతిపెద్ద స్టార్ట్అప్ అండి చాలా చోట్ల. ఎందుకంటే ఒక లీడర్ ఈవేళ మనకి హెల్ప్ చేయక్కర్లేదు, అడ్డుపడకపోతే చాలు. మెయిన్ ఎకో సిస్టంలో ఏదైతే రెగ్యులేటర్స్ ఉంటాయో మనకి హెల్ప్ చేయడానికి, కానీ ఈవేళ ఒక ఫైల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది పర్మిషన్స్ కోసం, లైసెన్స్ కోసం. అది కూడా రాశారు దీంట్లో. ఎకో సిస్టమ్ లేకపోతే ఎలా ఉంటుంది, ఎకో సిస్టమ్ ఎందుకు బిల్డ్ అవ్వాలి? ఒక బిజినెస్ ఎకో సిస్టమ్ అంటే మనం ఎందుకు దుబాయ్లో బిజినెస్ చేస్తారు, వేరే దేశం వెళ్ళి ఎందుకు ఉండాలనుకుంటున్నారు? మనకి ఈవేళ సెస్ అంటారు. సెస్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ప్రింటింగ్ బిజినెస్ చేసేవాడు లగడి కప్పుల్లో, ఎందుకు సక్సెస్ అయ్యా? బికాస్ ఆ చుట్టూ అక్కడే బైండర్ ఉంటాడు, అక్కడే ప్రింటర్ ఉంటాడు, అక్కడ ఆఫ్సెట్ ఉంటుంది, అందరూ అక్కడే దొరుకుతారు. అది ఎకో సిస్టమ్ అది. సో అలా ఒక గవర్నమెంట్ దగ్గరే మన ఫైల్ ఆగిపోతుంటే మనకి ఆయన చేయలేని చెప్పడం, ఇది పట్టుకురా అంటాడు, డబ్బులు ఇవ్వాలో లేదో తెలియదు, డైరెక్ట్ గా తీసుకోడు. మనకి ఏమైనా సమాజంలో పేరు ఉందంటే అస్సలు మన పని అవ్వదు. సో ఈ ఎకో సిస్టమ్ మారాలంటే ఎంటర్ప్రినర్ మైండ్ సెట్ రావాలి. అల్టిమేట్ గా ఆంటర్ప్రినర్ వెల్త్ క్రియేట్ చేస్తాడు. వాళ్ళ జీతం కూడా వేరే వాళ్ళు వస్తుందన్న విషయం వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. అందుకే మీరు చెప్పింది చాలా కరెక్ట్. మీ ఉద్యోగంలో మేము కూడా పాల్గొంటాం బర్మయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. I could cover 52 pages of the book, and it's always very. I sent you some screenshots also. So it's always very mesmerizing listening to him. Been associated with him for the last 3 years, thanks to the common community we belong to. So thanks for introducing such a beautiful human being to me and Sushmita. We always admire his intellectual depth, the choice of words he uses, and he's an expert at rhyming sentences that have very deep meaning. So I have been in entrepreneurship since 15 years now. Started off in Bangalore. I always started companies with the boss of the company where I used to work. That's exactly how I started. But more or less I have realized that entrepreneurship lo kuda prayanam ani untadi. Puranier is about prayanam. It's a long journey. It tests your limits. It really sees where you break. మీరు ఎక్కడ జర్నీ మానేసి వెళ్ళిపోతారు అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్, అండ్ ఇట్ ఆల్సో రివార్డ్స్ యూ ఫర్ ద పేషెన్స్ అండ్ యూ ఆర్ అబౌట్ టు టచ్ ద ఫినిషింగ్ లైన్. సో ఈ బుక్ ఏమో మొత్తం జర్నీకి డిస్టిల్ చేసి ఇస్తుంది, అండ్ విత్ అ టచ్ ఆఫ్ ఎథనిసిటీ, విత్ అ టచ్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్, భగవద్గీత, ఆల్ ఆఫ్ ఇట్ పుట్ టుగెదర్ ఒక మంచి ఎస్ప్రెసో లాంటి డికాషన్ లాగా మీకు ప్రెజెంట్ చేస్తుంది బుక్ అబౌట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. రియల్లీ థ్యాంక్ఫుల్ దట్ దిస్ బుక్ హ్యాస్ come into being. Everyone should consume it with all dedication, pass it to their peers in the family. The objective should be that everyone should attempt entrepreneurship at least once in their life. Give it a shot, realize what it takes, understand yourself much better, and not be repenting that you didn't give it a shot in your life. That's all I have to say.
Thank you once again and best wishes to Venukumar garu. And may he write more books, bring more wisdom to the world. Thank you. And I want your real feedback before it goes to Afsay Tundre garu. And your contribution makes a huge difference. Thank you. Thank you. Our journey has been only with startups. I work with about 3,500 entrepreneurs across 25 years across India, and I have seen their growth and death both. So దీంట్లో ఒకటే కారణం ఏంటంటే వయా చెప్పారు కదా, what I have seen with more than 3,000 companies, the via is the critical thing. If the team and the second line leadership, if that is not there, nothing really works. At the end of the day, as an entrepreneur, you move up, you are not managing things, right? The team is managing. I think that's where via is more important, because before you get your VIPs, or if you want to get your VIPs, via is the critical thing. So thanks for bringing that. I think that's something that if we are promoting, if we are helping, that only the team can make a difference. And of course, I think you must be understanding why I'm talking that, because I'm in the HR business. I'm an HR entrepreneur, and incidentally I do HR. So that's the reason. I was trying to connect why enterprise grows better and why an enterprise die. It's only the ingredients, and the special ingredient are the people, right? Thank you for writing. I'm sure మనకి ఏఐలో దొరకదు, ఏఐలో కొట్టేస్తే దొరుకుతాయి. ఇప్పుడు ఏఐ చెప్పేస్తుంది కదా, అంటే ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్పాలా, ఒక పోస్టర్ కావాలా, అది కావాలా, ఇది కావాలా అని వెంటబడుతుంటుంది. కానీ ప్రాబ్లీ ఐ థింక్ వెన్యూస్ నాలెడ్జ్ ఆ LLMs క్యాచ్ చేయాలంటే టైం పడుతుంది. బట్ అందులోపల ఈ ఫామ్ లో మీరు ఇస్తున్నందుకు I was so happy to see this, and I wish all the best. Venu is known to everybody, but how many of the startup entrepreneurs knows him is very important when this book has to go to the next level. Thank you so much for calling me. వేణు గారిని పరిచయం చేసినటువంటి వెంకటరామరెడ్డి కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఈ బుక్ మొదట్లో ఆలోచన నుంచి సంపద వైపు అనేటువంటి ఒక మాట, థాట్, ఒక మనిషిలో థాట్ అనేది లేకపోతే ఎవల్యూషన్ అనేటువంటిది కాన్సెప్టే లేదు. వేణు గారితో ఒక బుక్ కంటే కూడా ఆయనతో స్నేహం, ఆయనతో ప్రయాణం, ఆయనతో జర్నీ, ఆయనతో గంటలు మాట్లాడటం. యాక్చువల్లీ ఇందాక వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆయనతో టైం మాట్లాడుతుంటే టైం కూడా తెలియదు. ఆయనలో ఒక చిన్నపిల్లవాడు వస్తాడు, ఒక ఆధ్యాత్మికవేత్త వస్తాడు, ఒక ఎంటర్ప్రెన్యూర్ వస్తాడు, ఒక ప్రపంచ యొక్క దిశను మార్చేటువంటి ఒక వ్యక్తి బయటకు వస్తాడు ఆయనతో మాట్లాడుతుంటే. యాక్చువల్గా నేను పర్టికులర్గా ఒక్కొక్కసారి మాస్టర్ అని పిలుస్తుంటాను, గురూజీ అని పిలుస్తుంటాను. ఎందుకంటే ఒక మదరు ఒకే ఫాదర్ ఉన్నట్టు ఒక వ్యక్తికి ఒకటే గురువు ఉండాలి, అందుకే ఆయన మాస్టర్ అని పిలుస్తుంటారు. మేము ఇట్లాంటి ఒక ఆర్గనైజేషన్ అనేటువంటిది సుమారు అరౌండ్ అవర్ ఆర్గనైజేషన్ 3,000 సంవేర్ టర్నోవర్ 3,000 crores. మేము తీసుకునే ప్రతి డెసిషన్ యొక్క ఇంపాక్ట్, ఇట్ ఇంపాక్ట్స్ ఎ లాట్ ఆన్ డిఫరెంట్ ఏరియాస్. అది ఒక కస్టమర్కి కావచ్చు, ఒక ఎంప్లాయీ కావచ్చు, ఎంప్లాయీ ఫ్యామిలీకి కావచ్చు. We used to talk a lot around more than 250 departments working in the construction organization. So if you take one unbalanced decision, it leads, we don't know. One of our friends said, organizations escalate ayini chusamu, scale ayini chusamu, atlagane kinda down ayini kuda chusamu. Organization oka long term sustain kavalante ప్రతి ఒక్కరి యొక్క ఆర్గనైజేషన్ లో మనకి ఒక సహోదరుడిగా ఉంటూ, ఒక శ్రేయోభిలాషిగా ఉంటూ, దాని గురించి పాజిటివ్ నెగిటివ్ రెండు, ఇంకా చెప్పాలంటే పాజిటివ్ కంటే నెగిటివ్ చెప్పేటువంటి ఒక వ్యక్తి మన పక్కన ఉండటం ఎంత అవసరం అంటే, బికాస్ ఆర్గనైజేషన్స్ ఇట్ ఈస్ లైక్ అన్ డైలీ ఫైటింగ్, ఇట్ ఈస్ అ వార్ ఎవ్రీ డే, ఎవ్రీ డెసిషన్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ టాక్. మన ఆర్గనైజేషన్ లో ఒక హయ్యర్ లెవెల్లో ఉండేటువంటి ప్రతి మాట, ప్రతి యాక్షన్, ఎవ్రీథింగ్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ సో మెనీ పీపుల్స్ లైఫ్. అందుకని మన ఆర్గనైజేషన్ 100% ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కావాలనేటువంటి దాంట్లో మా యొక్క ఆర్గనైజేషన్కి మేము
ఒక బిజినెస్ ఆర్కిటెక్ట్ గా అవకాశం ఇచ్చినటువంటి ఆయనకి నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీలాంటి వాళ్ళతో జర్నీ చేయటం అనేటువంటిది నిజంగా అది ఒక ఏమో అంటారు, ఏ ఇది లేకపోతే జర్నీ చేయమని. సో హీస్ లైక్ అన్ నేను పరిచయం చేసినటువంటి చాలా మంది వ్యక్తుల్లో ఒకే ఒక్క వ్యక్తి ఒక మాటను గుర్తుపెట్టుకొని నాకు పదే పదే చెప్తాడు. వి స్టార్టెడ్ అవర్ బిజినెస్, మేము బిజినెస్ కోసం కలవలేదు, జర్నీ చేయటం కోసం బిజినెస్ ఎలెక్ట్ చేసుకున్నాం. ఇది ఎంతో మందికి చెప్తే ఆయన ఒక్కడే దాన్ని వేణుగారు ఒక్కరే గుర్తించి చెప్పడం జరిగింది. సో సార్, మీ యొక్క బుక్ గారు, మీ పర్సనాలిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఒక గ్రంథం. దీంట్లో ఒక మహాభారతాన్ని మీరు కన్వర్ట్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఒక సొసైటీకి మీరు ఇంజెక్ట్ చేయాలనుకున్నటువంటి మీ యొక్క థాట్, ఇట్ ఈస్ రియల్లీ అప్రిషియేట్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ లైఫ్. థ్యాంక్ యూ సార్. వేణు గారు నాకు ఐ థింక్ బహుశా ఒక 4-5 years బ్యాక్ పరిచయం అయ్యారనుకుంటా. యాజ్ వి గ్రో ఓల్డ్, మంచి వ్యక్తుల పరిచయం అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. అంటే ఫ్రెండ్సే జనరల్గా తగ్గుతూ ఉంటారు. ఫ్రెండ్స్ సంఖ్య తగ్గుతూ ఉంటుంది, పెరిగేది కష్టం. అండ్ ఒక టైం తర్వాత ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ఎంతో ఆలోచించి చేయాల్సి వస్తుంది, టైం ఉండదు మనం వెచ్చించడానికి. అవసరంతో ఫ్రెండ్షిప్స్ అవుతూ ఉంటాయి అన్నమాట, వర్క్ ప్లేస్లో అక్కడ ఇక్కడ. కానీ మనసుతోటి ఫ్రెండ్షిప్ చేసేది ఈయననే. నేను అంటున్నారు ఏదో నేను సోషల్ మీడియాకి వెళ్ళాను అది ఇదంతా కూడా, కానీ ఆయన ఎంతో మందిని ఎలా మెంటర్ చేశారో నన్ను కూడా ఇటు చూశారు. జనరల్ ఎవరు అన్నారు వాళ్ళ పిల్లలు కూడా తీసుకొచ్చారు స్కూల్ నుంచి ఇక్కడికి. దట్స్ ఎ గుడ్ థింగ్. మన ఎడ్యుకేషన్ అంతా కూడా స్కూల్ కాలేజ్ తోటే అయిపోతుంది, కానీ యాక్చువల్గా నేర్చుకోవాల్సిన విషయాలు వన్స్ వర్క్ ప్లేస్లోకి వచ్చాకనే మొదలవుతాయి అన్నమాట. అది పరిస్థితులతోటో లేకపోతే వర్కే మీకు నేర్పడము ఇట్లాంటివి జరుగుతుందన్నమాట. అయితే స్కూల్లో కూడా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్స్ మనం చదవాల్సి ఉంటుంది, కానీ గురువు అనేవాడు ఉంటాడు స్కూల్లో కాలేజ్లో ఒక టీచర్ మెంటర్ ఉంటాడు. నేను ఇప్పుడు చెప్పినట్టు నేను ఇంజనీరింగ్ చదివాను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. కానీ నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ సేల్స్ అండ్ మార్కెటింగ్, అంటే నా చదువుకి నేను చేసే పనికి ఏం సంబంధం లేదన్నమాట. సో నేను వర్క్ ప్లేస్లోనే అన్నీ నేర్చుకోవాల్సి వచ్చిందన్నమాట. సో అలాంటి టైంలో గురువు అనేవాడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎంతోమంది ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు, ఎంటర్ప్రీనర్స్ ఉండాల్సింది కార్యదీక్ష అండ్ ఒకలాంటి మోటివేషన్, అవన్నింటినీ ఇగ్నైట్ చేసేవాడి గురువు అనమాట. సో మనం చిన్నప్పుడు చదివిందంతా ఒక ప్లాట్ఫామ్, ఒక బేసిక్ అర్థమెటిక్, బేసిక్ ఇంగ్లీష్, ఇలాంటి బేసిక్ సోషల్ సైన్సెస్ ఇవన్నీ తెలుసు, కానీ జీవితంలో పనికొచ్చేవన్నీ కూడా మనమే నేర్చుకుంటాం. అండ్ అలాంటి టైంలో ఎవరికైనా గురువు అనేవాడు ఉంటే ఇంకా మనిషి ఇంకా చాలా ముందరికి వెళ్ళొచ్చు అనమాట. బికాజ్ ఎంటర్ప్రీనర్షిప్ జర్నీలో నేను చూస్తూ ఉంటాను, పెద్ద కంపెనీస్ అయితే వాళ్ళకు బోర్డ్స్ ఉంటాయి, ఆ బోర్డు మీద చాలా వాడి రిటైర్డ్ పీపుల్, ఒక బ్యాంక్ ఉన్నదనుకోండి, ఇప్పుడు రిటైర్డ్ ఐసిఐసి, రిటైర్డ్ ఎస్బీఐ చైర్మన్, వీళ్ళందరూ ఉంటారనమాట. సో వాళ్ళ అనుభవంతో మీరు నేర్పిస్తూ ఉంటారు. చిన్న కంపెనీల్లో మనం వెతుకుదామన్నా మనకు సాయం చేసేవాళ్ళు ఎవరు ఉంటారనమాట. ఈరోజు ఐటీ రంగంలో ఒకటి విరివిగా యూజ్ చేసే పదం ఓపెన్ సోర్సింగ్ అంటారు. అంటే ఎవరైనా దానికి కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఎవరైనా వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. ఐ థింక్ ఈ సిటీలో ఓపెన్ సోర్స్ గురువు ఎవరైనా ఉన్నారు, వాళ్ళ నాలెడ్జ్ మనం ఇలా లాగేసుకోవచ్చు అంటే వేరుగానే ఉన్నారు. ఓకే, సో ఇంత మంచి పని అంటే వేరుగానే ఉన్నది ఏంటంటే కొంతమంది రైటర్స్ ఉంటారు, వక్తలు ఉంటారు, వీళ్ళందరూ ఏంటంటే ఒకలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చాక ప్రొఫెసర్ అయిపోతారనమాట. 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేస్తుంటారు. దెన్ ఇట్లా ఏదైనా సభలు సమావేశాలు ఇలాంటి గ్యాదరింగ్ ఉంటే మాట్లాడడం మొదలెడతా ఉంటారు. కానీ వేరే గారు అది కాదు, ఆయన రైతు. అంటే ఇప్పుడు కూడా బురదలో దిగుతాడు, కాలు పైకి ఎత్తుతాడు, చెయ్యి మురికి చేసుకుంటాడు, మళ్ళీ దానికి కడుగుతాడు. ఆయన స్టిల్ ఎంటర్ప్రీనర్స్ ఎకో సిస్టంలోనే ఉంటాడు. కాబట్టి ఆయన మాట్లాడేదానికి విలువ ఉంటుంది. బికాస్ థింగ్స్ ఆర్ చేంజింగ్ సో ఫాస్ట్. ఇవాళ ఉన్నది రేపు ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది. కొత్త సమస్యలు. ఇప్పుడు రియల్ ఎస్టేట్, నేను ఐఎమ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్. గత 5 ఏళ్లుగా తెలియని డెవలపర్లు ఒక 100 మంది వచ్చారు. నేను 17 ఏళ్ళుగా ఈ సిటీలో ఉన్నాను రియల్ ఎస్టేట్లో. సడన్గా నేను క్రెడై మీటింగ్ పోతే తెలియని మొహాలే ఎక్కువ ఉన్నాయన్నమాట ఈరోజు. సో ఇంత వాస్ట్ చేంజెస్ వస్తున్నాయి, ద వే దే డూ బిజినెస్.
సో అంటిల్ అన్లెస్ మీరు అంటే భీష్మ పితామహుడు ఆ రోజు కూడా వెళ్ళి ఎవరికో డైరెక్షన్ ఇవ్వలేదు, ఆ ఏజ్లో కూడా వెళ్ళి ఆయన ఫైట్ చేస్తా ఉన్నాడు అనమాట. ఇతను కూడా కంటిన్యూస్గా కాన్స్టెంట్గా బిజినెస్ ఎకో సిస్టంలో ఉన్నాడు. ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. నాకు తెలిసిన వాళ్ళకి ఎందరికో ఆయన గురువు, ఎంతోమంది లబ్ధి పొందారు. ఇక్కడ నేను కొద్దిగా లేట్ వచ్చాను, ఇద్దరు వక్తల మాటలు వింటేనే నాకు అర్థమైంది ఎంతమంది గుండెల్లో ఆయన చోటు చేసుకున్నారు అనేది. మంచి పుస్తకాలు రాస్తున్నారు. అసలు పుస్తకాలు చదవడమే చాలా కష్టమైన రోజుల్లో పుస్తకాలు రాస్తున్నారంటే మిమ్మల్ని ఏమన్నా అర్థం కావడం లేదు. దానికి ఎంతో శ్రమ కావాలి. చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఋషులు తపస్సు చేసేటప్పుడు చూసేవాడు అనమాట, పుట్టలు వచ్చేవాళ్ళని. సో ఆ పుట్ట వచ్చేసి అందరూ పాము వెళ్ళింది అంటే అలాంటి దీక్ష, అలాంటి ఫోకస్, అంటే అందరికీ ఏదో మంచి చేయాలనే తపన లోపల నుంచి లేని మటుకు ఎవరు పుస్తకం రాయలేరు. ఓకే, సో థ్యాంక్ యూ అండ్ విష్ దట్ యూ హెల్ప్ పీపుల్ మోర్ అండ్ మోర్. పుస్తకం అనేది ఏంటంటే ఈరోజు మీటింగ్లో 10 మంది విన్నారేమో కానీ ఇది ఎంతో మందికి రీచ్ అవుతుంది. మా వంతు సాయం కూడా టు ప్రొపగేట్ దిస్ బుక్ ఇంటూ మోర్ అండ్ మోర్ పీపుల్ ఫర్ హోమ్ దిస్ బుక్ ఇస్ రెలవెంట్. విల్ డూ అవర్ బెస్ట్. థ్యాంక్స్ వేణు గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you, sir. Thank you so much, Prakash. You know, when I met him first time, mentoring is something, which you have learned from your failures. You have come up with some experience and where, you have done some experiments with people. Once we have those kind of failure experience and experiments, we do understand where a person is heading towards. Somebody, standing ahead where you are fighting to gain something. And that's how, it really supported me to start writing. Some technical things which we don't understand very easily, I think in a simpler form, with some nice example, some personalities experience, and when you start doing it again with somebody's mentor, it really gives you immense result. आपको पता है कि कोई आपके पास है जिसके पास आप जा सकते हो, जिसके साथ आप अपनी डिफिकल्टीज को शेयर कर सकते हो. And books are friends. Like since childhood, it has been said that your best friends are books. So please start reading, because searching, Google search, ChatGPT, you have to ask right questions to ChatGPT. If you really don't give nice prompts or perfect prompts, you're not going to get anything. So I think you all should start reading. There's the only solution. You will find immense solution within yourself. That's what, and that's what we all connected. There is I really want to write a blog on him, and I want to actually discuss the book, and we should have that question and answer sessions within ourselves. You don't know, आपके बाजू में कोई बैठा है जो आपको एकदम अच्छा सा आइडिया दे सकता है, but you guys don't discuss. So discussion is always going to give you solution. And that's what, in today's world, what we were discussing, that, there's no competition, there's always a collaboration. Take help of each other, grow together, and win hearts. Thank you very much. I don't want to take much time. Thank you, Neha madam. Thank you for giving wonderful concluding words. And a recent new project of signature, we named it as a signature Komarani. Komarani అంటే చెట్ల మధ్యన ఎండ వస్తే ఎట్లుంటుంది అని. ఇవాళ మా పుస్తక ఆవిష్కరణ అలాంటి వాతావరణంలో జరిగింది. థ్యాంక్స్ టు రవి ఫర్ సచ్ ఏ, నా కొడుకు రాగానే వాట్ ఏ క్రియేషన్ అన్నాడు. సో థ్యాంక్స్ టు రవి ఫర్ క్రియేటింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ప్లేస్. థ్యాంక్ యూ వికీ ఫర్ లాడ్ ఆఫ్ పేషెన్స్, బికాస్ ఐ డీజే. ఆ మ్యూజిక్ ఉంటే ఆయనకి తెలియ ఉంటుంది, స్పీచ్ అంటే ఉంటుంది. But still he has done his duty. Thank you so much, Vicky. And probably this is the first book launch in Talkie. Asal pere Talkie. More Talkies events should happen in Talkie. I think మనం justice చేసాం ఈ పేరుకి. So and anybody family place, I think this is a evening is a fantastic place to visit. And any corporate events also, I think this is a fantastic place. And maybe we will share our way with Ravi, so they will also promote. And thank everyone. Aditya, your contributions are extraordinary. చాలా డిస్కషన్ నేను ఈ ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదండి. జ్ఞాన వృద్ధుడు అంటారు. ఆ అబ్బాయి నేను ఒక కోర్స్ చేసిన NLP, కానీ ఎంత డెప్త్ ఉందంటే ఆ అబ్బాయి అంత ఉంది. ఒక్క పేజీకి మేము ఒక రోజు తీసుకున్నాను. ఆ డిస్కషన్ తర్వాత మళ్ళీ నేను రివైవ్ చేశాను మొత్తం.
అంత స్పిరిచువల్ డెప్త్ ఉన్న వ్యక్తి. అలాగే నేను రవికుమార్ అని కాకినాడ, అలా వాకాడ శ్రీనివాసన్ అమలాపురం. సో అట్లీస్ట్ ఒక 20-30 పీపుల్తో నేను ఇంటరాక్ట్ చేశాను. బికాస్ రిజర్వాయర్ లో నీళ్లు ఉన్నాయి, అవి పైపు నుంచి వచ్చి ఎక్కడో ఓపెన్ చేసిన వాళ్ళకి వస్తుంది. ఈ యొక్క పైపు చేయాల్సిన పని ఏంటంటే నీళ్ళు ఇవ్వడం అనేది పైపు ఇవ్వదు, పైపు ద్వారా నీళ్ళు వస్తాయి. పైపు చేయాల్సిన పని యు మస్ట్ బి యాజ్ ప్యూర్ యాజ్ పాసిబుల్, యూ షుడ్ నాట్ బి ద బ్లాక్. అందుకని లైఫ్ హ్యాపెన్స్ టు మీ ఆర్డినరీ, లైఫ్ హ్యాపెన్స్ బై మీ ఈజ్ arrogance, life happens through me is humbleness, but life happens as me is the truth. So I am thankful to everyone for bringing up to this point. And ఇది ఒక 2-3 months లో ఈ బుక్ గా నోషన్ ప్రెస్ అని చెన్నై వాళ్ళకి ఇచ్చాం. 150 countries లో this book will be available in 45 days from now, and they can take print in any country. So I want India's ఇది వైరల్ అవ్వాలి, కాపీ అవ్వాలి. ఎవరైనా ఫోటోలు తీసి డూప్లికేట్ చేయాలి, బికాస్ ఐ ఫీల్ ఐఎమ్ వర్త్ కాపీ. సో ద ఇంటెంట్ ఆఫ్ దిస్ షుడ్ గో టు అవర్ ఇండియా. అండ్ నెక్స్ట్ 25 is స్వర్ణయుగం, అమృత కాలం అంటారు, అది మనలాంటి వాళ్ళు లిసన్ చేయాలి. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు వీఆర్ జస్ట్ 5 lakh people who can change. Minority is the majority. We are the game changers. సో మనలాంటి సత్సంగం, ఇలాంటిది సత్సంగం అంటారు. ఇంత మంచి ఈవినింగ్ సత్సంగం వేరు, ఆ స్పిరిచువాలిటీ వేరు, అది స్పిరిచువాలిటీ అన్నమాట. అండ్ ఇంత మంచి వేదిక ఇచ్చిన నా మిత్రుడు రవికుమార్కి, నా ఫ్రెండ్ వీరారెడ్డికి కూడా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ జాయిన్ ఫర్ లంచ్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us.